10 ఏళ్లు జీవోత్సవంలో బతికిన 10 జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నల్లిని లేఖ. తనకు ఉద్యోగం వద్దని వేద యజ్ఞ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సహకరించాలని వినతి. బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితమని ప్రకటన. సో నిన్న చదివిన దీని గురించి స్టోరీ కూడా చేయడం జరిగింది. వాస్తవంగా చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది వాస్తవంగా. సో తాను అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, అవమానాలు, అవహేళనలు అన్నిటిని కూడా నేను జీవితానికి సరిపడా అనుభవించేసిన ఇక నాకొద్దు అంటూ ఒక వైరాగ్యంతో, జీవితం మీద వైరాగ్యంతో ఆమె ఒక సనాతన ధర్మ ప్రచారకురాలిగా ఈరోజు ఆమె మారడం జరిగింది. నేను ఉద్యోగాన్ని చేయలేను, మీరు సాయం చేయదలుచుకుంటే ఒక ధార్మిక కేంద్ర ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆమె కోరిన కోరిక ఏదైనప్పటికీ కూడా ఏదైనా తీర్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన తెలంగాణపై ఉన్నది కాబట్టి, ఆమె చేసినటువంటి త్యాగం అలాంటిది కాబట్టి మనందరం కూడా ఈమె అడిగినటువంటి ఏదైతే ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి దాంట్లో మనందరం కూడా ఒక అడుగు ముందుకేద్దాం, మనందరం కూడా ఇనిషియేట్ చేద్దాం. ప్రభుత్వానికి కూడా ఒక ఏదైతే అక్కడ స్థలం ఉందో స్థలం అడుగుతున్న ఆ స్థలం కేటాయించే బాధ్యత తీసుకోవాలి. ఆ ధార్మిక కేంద్ర ఏర్పాటు సంబంధించి కూడా నిధులు ఏమైనా ఉంటే మనందరం కూడా స్వచ్ఛందంగా మనందరం కూడా ఆ నిధుల ఏర్పాటుకు సంబంధించిన నిధులు మనందరం కూడా సమకూర్చేటువంటి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఆమెకు గౌరవం ఇచ్చి నిజంగా ఆమె చేసేటువంటి పని కూడా అద్భుతమైన పని. ఒక ఏది ధార్మిక ప్రచారానికి సంబంధించినటువంటి ప్రచారకురాలు ఉంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పని చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు వెన్నుదన్నుగా మనందరం కూడా తెలంగాణ సమాజం నిలబడాలి. ప్రభుత్వం ఎంత వీలైతే అంత చేయాలి, మిగతా అంతా కూడా పౌర సమాజం మనందరం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, 10 ఏళ్లు జీవోత్సవంలో బతికిన 10 జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నల్లిని లేఖ. తనకు ఉద్యోగం వద్దని వేద యజ్ఞ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సహకరించాలని వినతి. బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితమని ప్రకటన. సో నిన్న చదివిన దీని గురించి స్టోరీ కూడా చేయడం జరిగింది. వాస్తవంగా చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది వాస్తవంగా. సో తాను అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, అవమానాలు, అవహేళనలు అన్నిటిని కూడా నేను జీవితానికి సరిపడా అనుభవించేసిన ఇక నాకొద్దు అంటూ ఒక వైరాగ్యంతో, జీవితం మీద వైరాగ్యంతో ఆమె ఒక సనాతన ధర్మ ప్రచారకురాలిగా ఈరోజు ఆమె మారడం జరిగింది. నేను ఉద్యోగాన్ని చేయలేను, మీరు సాయం చేయదలుచుకుంటే ఒక ధార్మిక కేంద్ర ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆమె కోరిన కోరిక ఏదైనప్పటికీ కూడా ఏదైనా తీర్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన తెలంగాణపై ఉన్నది కాబట్టి, ఆమె చేసినటువంటి త్యాగం అలాంటిది కాబట్టి మనందరం కూడా ఈమె అడిగినటువంటి ఏదైతే ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి దాంట్లో మనందరం కూడా ఒక అడుగు ముందుకేద్దాం, మనందరం కూడా ఇనిషియేట్ చేద్దాం. ప్రభుత్వానికి కూడా ఒక ఏదైతే అక్కడ స్థలం ఉందో స్థలం అడుగుతున్న ఆ స్థలం కేటాయించే బాధ్యత తీసుకోవాలి. ఆ ధార్మిక కేంద్ర ఏర్పాటు సంబంధించి కూడా నిధులు ఏమైనా ఉంటే మనందరం కూడా స్వచ్ఛందంగా మనందరం కూడా ఆ నిధుల ఏర్పాటుకు సంబంధించిన నిధులు మనందరం కూడా సమకూర్చేటువంటి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఆమెకు గౌరవం ఇచ్చి నిజంగా ఆమె చేసేటువంటి పని కూడా అద్భుతమైన పని. ఒక ఏది ధార్మిక ప్రచారానికి సంబంధించినటువంటి ప్రచారకురాలు ఉంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పని చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు వెన్నుదన్నుగా మనందరం కూడా తెలంగాణ సమాజం నిలబడాలి. ప్రభుత్వం ఎంత వీలైతే అంత చేయాలి, మిగతా అంతా కూడా పౌర సమాజం మనందరం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా,